హలో ఫ్రెండ్స్, ఏంద్రాయుడు ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇదైతే మన నెల్లూరులో చాలా పెద్ద పార్క్ ఇది. సో ఈ పార్క్ నేను చెప్పేసి ముందల ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ అయితే చూడండి, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయని వీడు మళ్ళీ రిటర్న్ పంపించాడు. వీడు అసలు చిల్లలు లేవని ఏం అనుకోవాలి చెప్ప. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మరో ఇన్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే చిల్డ్రన్స్ పార్క్ వచ్చాను నెల్లూరులో. సో ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే భలే ఉంది ప్లేస్. ఇక్కడ చిల్ అవ్వచ్చు, మామూలుగా ఉండదు. వనిస్ట్ ఫేమస్ ప్లేస్ ఇన్ నెల్లూరు. ఇది టూరిస్ట్ ప్లేస్ కాకపోయినా ఇది ఫేమస్ ప్లేస్, చిల్డ్రన్స్ పార్క్ ఇది. సో పార్కులో అందరూ వాకింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది చిల్ అవుతారు, కొంతమంది ప్రశాంతంగా కూర్చొని ఉంటారు, కొంతమంది ఏంటంటే ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది అసలు మామూలుగా ఉండదు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఎక్సర్సైజ్లు కానీ రన్నింగ్లు కానీ స్కేట్ బోర్డ్స్ చేస్తున్నారు, ఇక్కడ మ్యాచ్ ఆడుతున్నారు, పెద్ద మంది ఇక్కడ చిల్ అవుతున్నారు. పెద్ద వాళ్ళు వచ్చి చిన్నపిల్లలు ఆడుతున్నారు కూడా. చూపిస్తా. ఈయన కూడా యూట్యూబరే, వనిస్ట్ ఫేమస్ యూట్యూబర్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్. కానీ ఫేస్ ఇప్పటిదాకా రివ్యూ చెయ్యడు, ఓకేనా? కానీ మీకు చూపిస్తున్నాను, చూసేయండి. లైవ్ చేస్తుంది, అలా ఉంటుంది ఇక్కడంతా. సో ఫ్రెండ్స్, మన చిల్డ్రన్స్ పార్క్ అయితే మామూలుగా ఉండదు. చూడండి, అంతా గ్రీన్గా. అసలు చాలా మంది ఇక్కడ వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారు, ఆడుతూ ఉంటారు, స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. అసలు చూడండి, చెట్టు కింద కూర్చొని చిల్ అవుతూ ఉంటారు చాలామంది. అసలు గ్రీన్ అసలు తగిలితే అసలు ఇలాంటి పార్కులు గ్రీన్ లీవ్స్ అలా చూసుకున్నప్పుడైతే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అక్కడ చూడండి, తాత ఎంత చిల్ అవుతున్నాడు, మామూలుగా లేదు. అదొకటి బర్డ్స్ అండి, చూడండి బర్డ్స్. కానీ ఇలాంటి ప్లేసులకి మీరు కూడా వెళ్తూ ఉండండి. నెల్లూరులో ఉంటుంది, నెల్లూరు డిస్టిక్లో చిల్డ్రన్స్ పార్క్. ఇది వనిస్ట్ ఫేమస్ పార్క్ ఇన్ నెల్లూరు, ఓకేనా? అదిగోండి, అదిగోండి అక్కడైతే డ్యాన్స్ వేస్తున్నాడు ఒకన్నా. సో ఏంటంటే ఇలాంటి పార్కులో వాకింగ్ చేస్తా కొంచెం ప్రశాంతంగా చెట్ల కింద ఉంటే బాగుంటుంది. మన నెల్లూరు డిస్టిక్లోనే ఉంది ఇలాంటి పార్కు. వింజమూరులో కూడా లేదు, వింజమూరులో కూడా లేదు, దాని తర్వాత ఉదయగిరిలో కూడా లేదు, దాని తర్వాత వచ్చి ఇదంతా వచ్చి మామూలు లేదు చిల్డ్రన్స్ పార్క్. ఇంకా ఇక్కడ కరాటీ నేర్పిస్తారు, ఇక్కడ స్కేటింగ్ బోర్డ్ కూడా నేర్పిస్తారు. నేను చూపిస్తాను, వచ్చేసేయండి. విన్నా. సో ఫ్రెండ్స్, అదండి అక్కడ చూడండి, ఏదో స్కేటింగ్ బోర్డ్ టైప్ కూడా ఉంది, చూపిస్తాను. ఆహా, మామూలే లేదండి పార్కులు. ఉన్న అందాలన్నీ పార్కులోనే ఉన్నాయి, చెట్లు వీటిలన్నీ. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు ఫ్రెండ్స్. ఇక్కడైతే స్కేటింగ్ నేర్పిస్తున్నారు. ఎవరైనా నేర్చుకునే వాళ్ళు అయితే నెల్లూరు డిస్టిక్లో చిల్డ్రన్స్ పార్క్ వచ్చేయండి. ఏం చేస్తున్నారు ఇక్కడ స్కేటింగ్, మామూలుగా లేదు. ఒరే బుడ్డడా, చూసుకోరా కింద పడతావు. ఒరే ఏంద్రా అదే. ఇక్కడ చూడు, బాబా అలసిపోయింది పాపం, మామూలుగా అలసిపోలేదు మనోడు. ఒరే ఏంద్రా అదే. ఒరే జాగ్రత్తరా. అమ్మో, ఇడు మామూలుగా లేడు. ఇడ ఊరే ఏంద్రా అదే. కింద పడ్డావు అనుకో దేవరానే. ఇంకా మామూలుగా ఉండదండి మన చిల్డ్రన్స్ పార్కులో చిన్నపిల్లలది కామెడీ. కానీ చూడండి వాడు అక్కడ చూడండి, పిల్లోడు పరిగెత్తుకుంటుండు. సో స్కేటింగ్ అదిగోండి, అదిగోండి వీళ్ళు చిన్న పిల్లలు నేర్చుకుంటున్నారు స్కేటింగ్ బోర్డు. సో ఇలాంటి ఎవరైనా నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు మన చిల్డ్రన్స్ పార్క్ వచ్చేయండి. ఇంకోటి ఏంటంటే సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఖాళీగా కూర్చోకుండా కల్చర్ యాక్టివిటీస్ నేర్చుకోండి. ఎందుకంటే చాలా హెల్త్కి మంచిది, నేర్చుకుంటే మీకే బెనిఫిట్ ఉంటుంది. సో స్కేటింగ్ కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, లేకపోతే రన్నింగ్ కానివ్వండి, కరాటీ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు నేర్చుకుంటే మీకు ఫ్యూచర్ ఉంటుందండి, మామూలుగా ఉండదు. ఎందుకంటే ఇది లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. Think of you in your eyes, how they look at mine so
like a beacon of bright stars. How did life go wandering far until I found a lighthouse guiding me out the dark. When I'm scared, I send a flare and you're here in a flash. When I ask, oh dear love, where did we come from? You say that like the sun. I had the will and mission, but the wrong position. I was open, praying for a sign until I found a lighthouse in your heart, shining like a beacon of bright stars. How did life go wandering far until I found a lighthouse in your heart, guiding me out the dark. You guided me out the dark. When I'm scared, I send a flare and you're here in a flash. When I ask, oh dear love, where did we come from? You say that like the sun. I had the will and mission, but the wrong position. I was open. బాబా ఏం చేస్తున్నావు? బా ఎక్సర్సైజ్లు అండి, రండి బా. ఏంద్రా తమ్ముడు? మనోడు చూడండి కరాటీ ఎలా నేర్పియాలో అన్నీ చూపిస్తున్నాడు. కరాటీది కరసోము. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వచ్చి నేర్చుకోండి. తిప్పురా బా, తిప్పు బాబా. రాండి, ఇలాంటి ప్లేసులకి వస్తేనే కదా మీకు లోపల ఉన్న అందాలన్నీ తెలిసాయి. చూడండి బాబా, వీడు చూడు తిప్పుతుండు. ఏ నీలో సెలబ్రిటీ ఉన్నాడు రా తమ్ముడు, నీలో రా తమ్ముడు. ఏ నీకు జాకీ చానే కదా నేర్పించింది, ఇదని చెప్పలే. ఇందిరా వెళ్ళిపోతున్నా క్వశ్చన్ అడిగినప్పటికీ. ఓకే కానీ బా తమ్ముడికి అయితే తమ్ముడి దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకోవాలండి. బా చెప్పు అబ్బా. ఈడు చూడు, ఈడు బంగారమే మావ. ఎప్పుడు నేను నేర్చుకుంటున్నావు మావ నువ్వు? తెలియదా అన్న? 2 రోజుల నుంచే. ఊరు ఏమైందిరా? బా షటిల్ ఆడుతున్నాను మన వాళ్ళు అక్కడ. షటిల్ ఆడు. ఇలాంటి పచ్చదనం చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా? భిన్న ఆక్రమణ చేయాలి అనిపిస్తుంది. దొంగ ఆక్రమణ, మామూలు ఆక్రమణ కాదండి. పార్క్ అయితే భలే ఉండే. ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? సో ఫ్రెండ్స్, మేమైతే పార్క్ వచ్చాము, లైవ్ చూసాము. బట్ లైవ్ కూడా వీడియో కూడా పోస్ట్ పెడుతున్నాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చి మన ఈ చిల్డ్రన్స్ పార్క్లో మామూలుగా లేదు. స్పోర్ట్స్ గురించి అయినా కానీ వాకింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది చిల్ అవుతూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్కేటింగ్ కూడా నేర్పిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కరాటీ కూడా నేర్పిస్తున్నారు. స్టిక్స్, కటాస్ అన్నీ నేర్పిస్తున్నారు. కటాస్ కూడా నేర్పిస్తున్నారు. సో ఇప్పుడు కటాస్ కూడా నేర్పిస్తున్నారు. ఎందుకు నేర్చుకుంటున్నారు ఇవన్నీ అనుకోవచ్చు. ఇప్పుడు స్పోర్ట్స్ గురించి కానివ్వండి, కల్చర్ యాక్టివిటీస్ గురించి కానివ్వండి, బాగా
ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటే అది ఫ్యూచర్లో చాలా మంచిది. మా నాన్నోళ్ళు అయితే ఎట్టో ఒప్పుకోలేదు. ఈ ఏజ్లో కూడా మొన్నదాకా కూడా ఒప్పుకోలేదు మా నాన్నోళ్ళు. కరాటే ఏదంటే ఇదన్నా, స్పోర్ట్స్ అన్నా, క్రికెటా అంటాడు. సో మీకంటే లైఫ్ ఉంది, మీరైనా ముందల ఆడుకోండి. మా నాన్నోళ్ళు అయితే ఎట్టో మమ్మల్ని ఆడిపియలేదు ఎక్కువగా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. కానీ మేము మదర్సాలో అయితే బాగా ఆడాము. మా టీచర్లు అలా ఏం చెప్పరు. ఎక్కడ ఆడాలో అక్కడ ఆడతారు, ఎక్కడ చదివియాలో అక్కడ చదివిస్తారు, ఎక్కడ స్ట్రిక్ట్ పట్టాలో అక్కడ స్ట్రిక్ట్గా ఉంటారు. సో ఏదైనా కానివ్వండి, ఇంట్లో వాళ్ళకి సరిగ్గా తెలియదు. అంటే వాళ్ళు ఎక్కువ స్పోర్ట్స్లో ఆడి ఇలా చెడిపోతారేమో మనకు తెలియదు. కానీ మనం మాత్రం రఫ్ అండ్ టఫ్ మదర్సాలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాం, ఇష్టం వచ్చినట్టు ఉన్నాం. కరాటే కూడా నేర్చుకున్నాం, మేము చదువుకున్నాం. నేను చదివిన ప్రతి చదువు వచ్చి బాగా చదువుకున్నాం. నేను చదివిన 10.5 years అంతా బయటే ఉన్నాం మేము. 10.5 years అక్కడున్న మదర్సాలో కరాటే నేర్చుకున్నాను, చదువు నేర్చుకున్నాను, బయట ఎలా ఉండాలో అది కూడా నేర్చుకున్నాను. సో ఇది పరిస్థితి అండి. సో ఫ్రెండ్స్, ఇదో తను కూడా యూట్యూబరే. నేను ఛానల్ పెడతాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలుగా ఇంట్రెస్ట్గా ఉండదు. కొన్ని ఫ్యాక్ట్స్ గురించి కానీ కొన్ని గ్యాజెట్స్ గురించి తీస్తూ ఉంటాడు, టెక్ ఛానల్ టైపు. సో పేరు వచ్చి షిమ్మి. మామూలుగా ఉండదు, కామెడీగా థ్రిల్గా తీస్తూ ఉంటాడు. సో షిమ్మి ఏంటో చెప్తే నువ్వు కొంచెం మా ఛానల్ వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. డ్రోన్ ఎగరేసాము, వీడియో చూసుకోండి, బాగుంటుంది. ఉమర్ ఆల్ ఇన్ వన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక విచిత్రమైన గేమ్ చూపిస్తాను. అది లైవ్లో ఆడతారు. అది ఎలా ఆడతారు ఏంటి అనేది చూపిస్తా. ఈ విచిత్రమైన గేమ్ ఏంటంటే చెస్. సో చెస్ లైవ్లో మన చిల్డ్రన్స్ పార్క్ గ్రౌండ్లో ఆడుతున్నారు. మీరు ఎవరైనా ఆడాలనిపిస్తున్నా విన్నా వచ్చి మన చిల్డ్రన్స్ పార్క్లో ఆడుకోండి. దానికి పార్క్ కూడా టైం ఉంటుందండి. పొద్దున 7 నుంచి 10 దాకా, నెక్స్ట్ 4 నుంచి 8 దాకా టైం ఉంటుంది. ఆ టైంలో టికెట్ తీసుకుని లోపలికి వచ్చి చిల్ అవ్వచ్చు, ప్రశాంతంగా ఆడుకోవచ్చు. అది మీ చేతుల్లో ఉంటుంది. చెస్ అయితే ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఆడుతున్నాడు చూడండి, అది లైవ్ చెస్. ఎండ్ దాకా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వాడికి షేర్ చేయండి. ఓకేనా? When I'm blue, I think of you in your eyes, how they look at mine, so kinda like that. You slow down time and everything's just fine. I was ocean swimming with just wishbone, thinking of my life, the vision drifting by, until I found a lighthouse in your heart, shining like a beacon of bright stars. I was in a life wandering far, until I found a lighthouse in your heart, guiding me out the When I'm scared, I send a flare and you're here in a flash. When I ask, oh dear love, where did we come from? You say the light is on. I had the will and mission, but the wrong position. I was open, praying for a sign, until I found a lighthouse in your heart, shining like a beacon